అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. జ్ఞాపకాలు బాధిస్తూ ఉంటే ఇలా ఉపశమనం పొందండి. జ్ఞాపకాలు మన జీవితంలో అందమైన భాగాలు కూడా, బాధాకరమైన భాగాలు కూడా. సంతోషకరమైనవి మనల్ని చిరునవ్వుతో నింపుతాయి, కానీ బాధాకరమైనవి, ముఖ్యంగా ప్రియమైన వ్యక్తి విడిచిపోవడం, విడాకులు, నష్టం, అన్యాయం, అవమానం వంటి జ్ఞాపకాలు మనసును నెలల తరబడి, ఏళ్ల తరబడి వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధ నుంచి బయటపడటం సులభం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనా విధానంలో మార్పులు, సరైన సహాయం తీసుకోవడం ద్వారా ఆ బాధను నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. బాధాకర జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నించే మార్గాలు. 1. జ్ఞాపకాలను అంగీకరించండి, అణచిపెట్టవద్దు. ఆ జ్ఞాపకాలను మరచిపోవాలని ప్రయత్నించడం వల్ల అవి మరింత బలంగా వెనక్కి వస్తాయి. మొదటి అడుగు, అది నిజంగా జరిగింది, అది నాతో జరిగింది, అది బాధాకరంగా ఉంది అని ఒప్పుకోవడం. ఆ అంగీకారం వల్లే బాధ తగ్గడం మొదలవుతుంది. 2. మీ భావాలను బయటపెట్టండి. నమ్మకంగా ఉండే స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా కౌన్సెలర్తో మాట్లాడండి. డైరీ రాయండి, ఏమి జరిగింది, ఎలా బాధపడ్డారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని రాసుకోండి. రాయడం వల్ల మనసు తేలికవుతుంది. కళల ద్వారా వ్యక్తీకరించండి. చిత్రాలు గీయడం, పాటలు రాయడం, డాన్స్ చేయడం వంటివి బాధను బయటకు తీసుకువస్తాయి. 3. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. రోజుకు 10-15 నిమిషాలు లోతైన శ్వాస తీసుకోండి లేదా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయండి. ఇది మీ మనసును వర్తమానంలో ఉంచుతుంది. గత జ్ఞాపకాలు వచ్చినప్పుడు, ఇది గతం, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని గుర్తు చేసుకోండి. 4. కొత్త అనుభవాలు సృష్టించండి. కొత్త హాబీలు, కొత్త స్నేహాలు, కొత్త ప్రయాణాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఇవి మెదడులో కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తాయి. పాత బాధాకర జ్ఞాపకాలు కొత్త సంతోషకర జ్ఞాపకాలతో కొంచెం కొంచెం దూరమవుతాయి. 5. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. రోజూ 30-45 నిమిషాలు వ్యాయామం, నడక, యోగా, జిమ్ చేయండి. ఇది ఎండార్ఫిన్స్ విడుదల చేసి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోండి, తగినంత నీరు తాగండి, సరిపడా నిద్రపోండి. 6. వృత్తిపరమైన సహాయం తీసుకోండి. బాధ చాలా తీవ్రంగా ఉండి, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే ఒంటరిగా ఎదుర్కోవద్దు. సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోండి. కౌన్సెలింగ్, సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, టాక్ థెరపీ వంటివి బాధాకర జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడంలో చాలా సహాయపడతాయి. 7. సానుకూల జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి. రోజూ కొంచెం సమయం తీసుకుని మీ జీవితంలోని మంచి క్షణాలను, మీరు గెలిచిన సందర్భాలను, మీకు ప్రేమ చూపిన వ్యక్తులను గుర్తుచేసుకోండి. ఇది మనస్సును సమతుల్యం చేస్తుంది. మీరు ఒంటరిగా లేరు. ఈ బాధ నుంచి బయటపడిన వేలాది మంది ఉన్నారు. మీరు కూడా బయటపడగలరు. ఒక చిన్న అడుగు వేయండి, ఒకరితో మాట్లాడండి, ఒక హాబీ మొదలుపెట్టండి, ఒక నిపుణుడిని సంప్రదించండి. మీకు ఈ జ్ఞాపకాలు ఎలాంటివి బాధ కలిగిస్తున్నాయో లేదా ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. నేను ఇక్కడ ఉన్నాను. మీరు ముఖ్యులు, మీ జీవితం విలువైనది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బాధాకర జ్ఞాపకాలు తీవ్రంగా ఉండి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే వెంటనే సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ సహాయం తీసుకోండి. భారతదేశంలో హెల్ప్ లైన్లు: ఆస్రా 9820466726, వంద్రేవాలా 9999966555, 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒంటరిగా లేరు, సహాయం అడగండి.